ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టేటువంటి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక రంగం వారికి కూడా అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా అధికమైనటువంటి లాభాలని గడించగలుగుతారు. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఇక పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహ నిర్వహణలో కొత్త ప్రక్రియలు బాగా లాభిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి. వివాహ సంబంధిత ప్రక్రియలు బాగా కలిసి వస్తాయి. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టినటువంటి వారికి పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్పందన, ఆనందం రెండూ లభిస్తాయి. విద్యారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. కుజగ్రహం, రాహుగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే చండీ యాగం, దుర్గా సప్తశతి, అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన ఇవన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి. ఆవు పాలని, అన్నాన్ని ఈ వారం మీరు దానం చేయగలిగితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుజుడు ద్వారా, రాహు ద్వారా ఉపశాంతి లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి, కార్యరూపం దాల్చుతాయి.